బాలికలకు రక్షణ కవచంగా గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్. ఈ ఒక్క వ్యాక్సిన్ వేసుకుంటే చాలు భవిష్యత్తులో 10 రకాల క్యాన్సర్కు చెక్ పెట్టే ఛాన్స్. రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రక్రియ. ఒక్క డోస్తోనే సంపూర్ణ రక్షణ. మరి ఇంతకీ ఈ వ్యాక్సిన్ ఎక్కడ వేస్తారు, దీని ప్రయోజనాలు ఏంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సర్వైకల్ క్యాన్సర్, అదే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు కింగ్కోటి జిల్లా హాస్పిటల్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ ప్రత్యేక హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అఫీషియల్గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది బాలికలకు ఈ టీకా అందించడమే లక్ష్యంగా యంత్రాంగం సిద్ధమైంది. ఈ విడతలో ప్రభుత్వం అత్యంత కీలకమైనటువంటి వయసు గ్రూపును ఎంచుకుంది. 14 ఏళ్లు నుండి 15 ఏళ్లు పూర్తి కాని బాలికలందరూ ఈ టీకాకు అర్హులు. అంటే 14వ పుట్టినరోజు జరుపుకుంటున్నప్పటి నుండి 15వ పుట్టినరోజు వచ్చేలోపు ఉన్నటువంటి బాలికలకు మాత్రమే ప్రస్తుతం ఈ ఉచిత టీకా పంపిణీ జరుగుతుంది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది బాలికలను ఈ టీకా కోసం ఎంపిక చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకా అందుబాటులో ఉంటుంది. శనివారం అఫీషియల్గా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత రాబోయే 3 నెలల పాటు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంది. సాధారణంగా ఉదయం 9 గంటల నుండి హాస్పిటల్ పనివేళల్లో టీకా తీసుకోవచ్చు. చాలామందికి ఉన్నటువంటి డౌట్ డోసుల గురించి. అయితే ఈ ప్రోగ్రాం కింద బాలికలకు కేవలం ఒక్క డోస్ అంటే 0.5 ml మాత్రమే ఇవ్వబడుతుంది. ఒక డోస్తోనే సమర్థవంతమైనటువంటి రక్షణ లభిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. బాలికలు మైనర్లు కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్లి టీకా వేయించాలి. టీకా వేసినటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం యూవిన్ పోర్టల్లో నమోదు చేస్తుంది. దీని ద్వారా భవిష్యత్తులో డిజిటల్ రికార్డ్ అందుబాటులో ఉంటుంది. అవసరమైతే అధికారులను అడిగి మరీ వేలిపై గుర్తు కూడా వేయించుకోవచ్చు. టీకా వేయించుకున్నటువంటి తర్వాత బాలికను కనీసం 30 నిమిషాల పాటు హాస్పిటల్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే ట్రీట్మెంట్ అందించడానికి ఇది దోహదపడుతుంది. టీకా సురక్షితమైనదే అయినప్పటికీ ఒకవేళ ఇంటికి వెళ్ళినటువంటి తర్వాత ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటే జ్వరం కానీ నొప్పి వంటివి అనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలి. అత్యవసరమైతే 108కి కూడా కాల్ చేయొచ్చు. తల్లిదండ్రులారా, మీ బిడ్డ 15 ఏళ్ల వయసు దాటితే ఈ ఉచిత సింగిల్ డోస్ ఉండదు. అందుకే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ 3 నెలల గడువును సద్వినియోగం చేసుకోండి అంటూ అధికారులు చెప్తున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది నివారించదగ్గ వ్యాధి. సరైన సమయంలో వేయించేటువంటి ఈ ఒక్క టీకా మీ బిడ్డకు జీవితకాల రక్షణనిస్తుంది. ఆలస్యం చేయకుండా రేపటి నుంచే మీ సమీప ప్రభుత్వ హాస్పిటల్ని సంప్రదించండి అని కూడా వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగించేటువంటి స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ పెరుగుదల మరింత తీవ్రంగా కనిపిస్తుంది. బయటికి ఆరోగ్యంగా కనిపించినా లోపల నిశ్శబ్దంగా పెరుగుతున్న వ్యాధులు ప్రాణాలకు సవాల్గా మారుతున్నాయి. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, హార్మోన్ల అసమతుల్యత, పెరుగుతున్నటువంటి ఒత్తిడి ఇవన్నీ కలిపి మహిళల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయి. అందులో ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ ఒక పెద్ద హెచ్చరికలా మారింది. ఇది ఒక్కసారిగా కనిపించేటువంటి వ్యాధి కాదు. సంవత్సరాల పాటు మెల్లగా అభివృద్ధి చెందుతుంది. ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల చాలామంది ఆలస్యంగా గుర్తిస్తున్నారు. అయితే సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా నివారించగలిగే క్యాన్సర్లో ఇదొకటని కూడా వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ టైంలోనే సర్వైకల్ క్యాన్సర్ను అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28 నుంచి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలి దశలో 14 ఏళ్ల బాలికలకు ఈ టీకాను అందించనున్నారు. సర్వైకల్ క్యాన్సర్కు ప్రధాన కారణమైనటువంటి హెచ్పివి వైరస్ను ముందుగానే అడ్డుకోవడమే ఈ కార్యక్రమం లక్ష్యం. స్కూల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్, పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ టీకాను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,90,890 డోసులు పంపగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా టీకాలు అందించాలనేటువంటి లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. మొత్తం 1683 ఆరోగ్య కేంద్రాల ద్వారా 3 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గార్దాసిల్ 4 వ్యాక్సిన్ సింగిల్ డోస్ను కూడా అందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా రకాల క్యాన్సర్లు ఉన్నప్పటికీ భారతదేశంలో మహిళల్లో ఎక్కువగా కనిపించే కొన్ని ముఖ్య రకాల క్యాన్సర్లకు కారణమయ్యే హెచ్పివి రకాలపై ఈ టీకా రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా హెచ్పివి 16, 18 వంటి వైరస్ రకాలు సర్వైకల్ క్యాన్సర్ కేసుల్లో ఎక్కువగా గుర్తించబడ్డాయి. ఈ టీకా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. వైద్యుల ప్రకారం లైంగిక జీవితం ప్రారంభానికి ముందే టీకా తీసుకుంటే అత్యధిక రక్షణ లభిస్తుందట. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రీ క్యాన్సర్ కణ మార్పులను తగ్గించేటువంటి సామర్థ్యం ఈ వ్యాక్సిన్కు ఉంది. హెచ్పివి వ్యాక్సిన్ ప్రయోజనాలు గణనీయమైనవే. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదాన్ని 70 నుంచి 90% వరకు కూడా తగ్గించగలదు.
దీర్ఘకాలిక రక్షణను అందిస్తుంది. రేట్ పరంగా ఒక్కో డోస్ సుమారు 3,927 రూపాయలు ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఇది పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. 90కి పైగా దేశాల్లో సింగిల్ డోస్ విధానం అమల్లో ఉంది. అయితే టీకా తీసుకుంటున్నప్పటికీ పాప్స్మియర్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం తప్పనిసరి అని కూడా డాక్టర్స్ సూచిస్తున్నారు. ఎందుకంటే టీకా ప్రధాన రకాల వైరస్ల నుంచి రక్షణ ఇస్తుంది, కానీ అన్ని రకాల నుంచి పూర్తిగా రక్షణ ఇవ్వదు. ఇక దీనిపై ప్రజల్లో కూడా కొన్ని అపోహలు కూడా వినిపిస్తున్నాయి. హెచ్పివి టీకా తీసుకుంటే వంధ్యత్వం వస్తుందని, పెళ్ళైన వారికి అవసరం లేదని, ఒకసారి టీకా తీసుకుంటే ఇక స్క్రీనింగ్ అవసరం లేదని కొందరు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ శాస్త్రీయ ఆధారాలు లేని అపోహలే అని డాక్టర్స్ అండ్ నిపుణులు క్లారిటీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఈ టీకా ఇచ్చినటువంటి దుష్ప్రభావాలు చాలా అరుదుగా మాత్రమే కనిపించాయి. బాలికలకు టీకా ఇవ్వడానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి. టీకా అనంతరం సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. అవగాహన పెంచుకొని అపోహలను పక్కన పెట్టి సమయానికి టీకా తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ను గణనీయంగా తగ్గించవచ్చు. మహిళల ఆరోగ్యం అంటే కుటుంబ ఆరోగ్యం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ టీకా ఇప్పటి వరకు కూడా కేవలం 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలకు మాత్రమే ఇస్తున్నారు. మేజర్గా ఇప్పుడు వచ్చేటువంటి క్యాన్సర్ అన్నీ కూడా గర్భాశయంలో వచ్చేటువంటి క్యాన్సర్సే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా చేసినటువంటి అన్ని క్యాన్సర్స్ ఏదైతే గర్భాశయంలో వచ్చేటువంటి క్యాన్సర్ వస్తే ఇక కొంచెం బ్రతకడం కష్టమవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా గతంలో చాలానే వినిపించాయి. అందుకోసమనే గర్భసంచి తొలగించడం అండ్ దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేయడం అయినా కానీ అది బాడీ మొత్తం ఎఫెక్ట్ అయి చూపి మనిషి ప్రాణాలనే కోల్పోయేటువంటి దిశగా ఆ క్యాన్సర్ ఉంది. అయితే ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు వచ్చేటువంటి క్యాన్సర్ అన్ని రకాలుగా కాకుండా ఇన్ కేస్ ఈ 14 సంవత్సరాల లోపు బాలికల్లో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వేపిస్తే ఫ్యూచర్లో వచ్చేటువంటి రకరకాలైనటువంటి క్యాన్సర్ బారిన పడకుండా ముందుగానే ఈ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా వైద్యులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు తినేటువంటి ఫుడ్ అంతా కూడా చాలా చాలా కల్తీ ఫుడ్. సిచ్యువేషన్ చూస్తే 2026 జనరేషన్లో కంప్లీట్గా అంతా జంక్ ఫుడ్ కానీ, లేకపోతే కల్తీ ఆహారం కానీ, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే తినే ఫుడ్ ఎక్కువగా ఉండటం వల్ల అండ్ దాని తర్వాత రకరకాలైనటువంటి క్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మనిషి జీవనశైలిలో కంపల్సరీ అయిపోయినాయి. అలాంటప్పుడు ఫుడ్స్ చేంజెస్ కూడా జరిగాయి. దాని తర్వాత ఫుడ్లో రకరకాలైనటువంటి కలర్స్ కలపడం అండ్ దాని తర్వాత టేస్ట్కు మించి రకరకాలైనటువంటి కెమికల్స్ యూస్ చేయడం, ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా ఇవన్నిటి కూడా క్యాన్సర్కి కారణం అవుతాయని కూడా చాలామంది డాక్టర్స్ ముందుగానే చెప్తున్నా కానీ ఫ్యాషన్ కొద్దీ ఈ ఫుడ్స్ అండ్ మారుతున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా వీటన్నిటిని తినడం వల్ల ఇప్పుడు రకరకాలైనటువంటి క్యాన్సర్స్ అయితే రావడం జరుగుతుంది. అందుకోసమనే ఇలాంటివి సిచ్యువేషన్స్ ముందుగా అంటే క్యాన్సర్ రాకుండా ఉండటానికి ముందస్తుగా ఈ వ్యాక్సిన్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అని కూడా తెలుస్తుంది. ముందుగా ఏదైతే ఇప్పుడు మీకు సంబంధించినటువంటి హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయి, లేదంటే విలేజ్లో ఉంటే గ్రామీణ వాతావరణంలో ఆశా వర్కర్స్ ఉంటారు. వాళ్ళని అడిగితే కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. ఎక్కడ వేస్తారు, ఏ టైంకి వేస్తారు, ఒకవేళ వేసిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దాని తర్వాత ఏమైనా అనిపిస్తే అంబులెన్స్కి మనకి ఏమైనా ఇష్యూస్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ వస్తే ఎలా సంప్రదించాలి అన్ని డీటెయిల్స్గా కంప్లీట్గా వాళ్ళు ఆశా వర్కర్లు అనేది చెప్పడం అయితే జరుగుతుంది. సో అందుకోసమనే మేజర్గా ఎవరైనా కానీ తల్లిదండ్రులు మైనర్స్ కాబట్టి అందరూ ఉన్నటువంటి మైనర్స్ కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు అంటే సంరక్షకులు ఎవరైనా వాళ్ళు తీసుకెళ్ళి ఆ టీకాను వేయిస్తే డెఫినెట్గా ముందు జరిగేటువంటి ప్రభావాన్ని కొంచెం తగ్గించవచ్చు. అంటే ఆల్మోస్ట్ 70 నుంచి 90% వరకు కూడా ఇవి క్యాన్సర్ని రాకుండా చేస్తుంది ఈ టీకాను కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా చేపట్టడం జరిగింది. ఇప్పటి నుంచి 3 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత ఇన్ కేసు ఇప్పుడు ప్రజెంట్ 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్లకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని తర్వాత వేరే ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం మరొక కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా ఇప్పుడు ఎవరైనా కానీ బాలికలు ఎవరైతే ఉన్నారో 14 ఏళ్ల లోపు వారికి ఈ టీకా వేయించడం కంపల్సరీ. మీకు దగ్గర కానీ మీ రిలేటివ్స్లో కానీ లేకపోతే మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా 14 లోపు ఉన్నటువంటి బాలికలు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ టీకా వేయించుకోండి అని చెప్పండి. సో ఇది మొత్తంగా ఏంటంటే ఇప్పుడు ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఎంతో కొంత క్యాన్సర్కి రాకుండా ఉంటుందంటే ఫ్యూచర్లో క్యాన్సర్ అనేది కంప్లీట్గా క్యాజువల్గా ఏదైతే ఇప్పుడు జ్వరం, దగ్గు ఎలా అవుతున్నాయో క్యాన్సర్ కూడా అలాంటి కామన్ డిసీజెస్గా మారబోతుంది. ఎందుకంటే మారుతున్నటువంటి అలవాట్ల కారణంగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఇలాంటి ఒక టీకా వేయించుకుంటే కొంచెం క్యాన్సర్ని తగ్గించడానికి కొంచెం ఆస్కారం ఉండేటువంటి ఛాన్స్ కూడా ఉందని అయితే తెలుస్తూ ఉంది. సో మీకు ఇంకేమైనా కింద డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసి చెప్పండి.